మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్య పదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందలి 29వ రోజు పారాయణంలోకి వెళ్దాం. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్తూ ఉన్నారు కదా, ఈ సంఘటనలో నారద మహర్షి ఈ ధర్మదత్తోపాఖ్యానంలో ధర్మదత్తుడికి కార్తీక వ్రత పుణ్యం ఉంది. చివరి రోజులలో తను కార్తీక వ్రతస్థులతో స్నేహం చేయడం వల్ల, కార్తీక వ్రత ఆచరణ చేయడం వల్ల అతనికి ఏ పాపాలు అంటో, అందుకని నువ్వు అతనిని నరకంలో పడవేసినా కూడా నరకం అతన్ని ఏమీ చేయలేదు అంటూ యమధర్మరాజుకి హితవు పలికి వెళ్ళిపోయాడు కదా. నారద మహర్షి మాటలు యముడికి రుచించలేదు. కానీ ఏం చేస్తాడు, చేసేదేం లేదు. అందుకని ఆ ధనేశ్వరుణ్ణి ఒక దూతనిచ్చి నరకాలన్నీ కూడా తిప్పమని చెప్తాడు. అంటే నరకాల గురించి చెప్పు అని చెప్తే, చూడండి మన ఇల్లు చూపిస్తాం, బంగ్లా చూపిస్తాం, అలాగా ఆ నరకం అంతా చూపించమంటారు. అప్పుడు ఆ దూత ఏం చేస్తాడు, ఈ ధనేశ్వరుని తను కూడా తీసుకెళ్తూ ఒక్కొక్క నరకం గురించి వివరంగా చెప్తూ ఉంటాడు. ఏ నరకం ఎవరికి ఎందుకోసం ఉద్దేశించబడింది, ఎవరెవరు ఏ ఏ నరకాలకి వెళ్తారు అంటూ అక్కడ ఉన్నటువంటి నరకాల గురించి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. తప్తవాలుకం, మొట్టమొదటి నరకం పేరు తప్తవాలుకం. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్మలు ఈ తప్తవాలుకం దగ్గరికి వస్తారట. అక్కడ శరీరాన్ని కాలుస్తూ ఉంటారట. శరీరం కాలిపోతే విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, మంట వస్తుంది కదా. వాళ్ళు ఆక్రందన చేస్తూ ఉంటారు. వాళ్ళు చచ్చిపోరు, కానీ కాలుతూ ఉంటుంది శరీరం. నరకంలో వాళ్ళు విపరీతమైనటువంటి ఆక్రందన, రోదన, ఏడుస్తారు. అయినా సరే ఎక్కడా కూడా ఆ అగ్ని చల్లారదు. ఈ నరకానికి ఎవరు వెళ్తారంటే అతిథులను పూజించని వారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని ఎవరైతే కాళ్లతో తంతారో వాళ్ళందరూ కూడా ఈ తప్తవాలుకము అనేటటువంటి నరకంలోకి వస్తారు. వాళ్ళని అక్కడ కాలుస్తారు. రెండోది అంధతామిశ్రమం. ఇక్కడ అంధతామిశ్రము అనే నరకం ఎలా అంటే, సూది మొనలాంటి ముక్కులు ఉన్నటువంటి పురుగులతోటి వాళ్ళ పురుగులు ఏం చేస్తాయి, శరీరం అంతా తొలిచేస్తూ ఉంటాయి. అవి శరీరం అంతా కెలుకుతూనే ఉంటాయి. అంటే కాకి, గద్ద, కుక్క, వీటికి సూది మొన అలా ఉంటుంది కదా, అవి ఎలా కొరికితే గుచ్చితే ఎలా వస్తుందో బాధ, అవన్నీ కలిపి ఒకేసారి గుచ్చితే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తుంది అనమాట. అంత బాధించేస్తారు ఆ పురుగులతో. ఆ పురుగులు ఇలా తొలిచేస్తూ ఉంటారు. అంటే ఇది ఎవరికి వస్తుందిట, ఇతరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ కూడా. ఇప్పుడు ఎవరైనా రహస్యం చెప్తే రహస్యం ఊరంతా చెప్పకూడదు కదా. ఒకళ్ళ రహస్యాలను ఇంకొక చోట కనుక చెప్పారు అంటే వాళ్ళు ఇలాంటి నరకంలో పడతారట. ఇక మూడోది క్రకచము. అంటే ఇక్కడ పాపాత్ములని అడ్డంగాను, నిలువుగాను, ఏటవాళ్ళుగాను పడుకోబెట్టి రంపాలతో కర్ర కర్ర కర్రమని కోస్తూ ఉంటారు. అటువంటి నరకం క్రకచము. ఇక నాలుగోది అసిపత్రవనం. దీన్ని అసలు అసిపత్రవనం అంటే చాలా భయంకరమైనటువంటి నరకం. ముళ్ళలాగా ఉంటుందన్నమాట అది. అంటే భార్యాభర్తలను విడదీసిన వాళ్ళు, తల్లిదండ్రులకి సంతానాన్ని దూరం చేసిన వాళ్ళు, అలాంటి పాపులందరూ, అంటే ఎవరినైనా ఇద్దరిని దూరం కనుక చేస్తే వాళ్ళు పాపాత్ములు. ఆ పాపాత్ములు ఈ నరకానికి వస్తారు. వాళ్ళు ఒంటి నిండా కూడా బాణాలు గుచ్చబడి అసిపత్రాల చేత శరీరం చించుతారనమాట, చింపేస్తూ ఉంటారు. ఆ చిరిగిపోయిన చర్మం నుంచి ధారలుగా రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తపు వాసనకి తోడేళ్ళు గుంపు వస్తుంది. ఆ తోడేళ్ళ నుంచి తప్పించుకోలేరు, ఇటు ఈ నరకం నుంచి తప్పించుకోలేక విపరీతంగా బాధ, నొప్పి, ఆక్రోశం, ఆక్రందన, కానీ దాని నుంచి తప్పించుకోలేరు. అలాగా దిక్కు లేక పరితపిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నరకంలోకి వస్తారు. అసిపత్ర వనం. తర్వాత కోటశాల్మలి. ఇది 16 రకాలుగా దండిస్తారట కోటశాల్మలిలో. అంటే పరస్త్రీలను అపహరించిన వాళ్ళు, పరద్రవ్యాన్ని అపహరించిన వాళ్ళు, పర అపకారులు అయిన పాపులు, అంటే ఇతరులకు అపకారం చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఈ కోటశాల్మలి అనే నరకంలో పడేస్తారు. తర్వాత రక్తపూయము. ఇది 6వ నరకం. ఇక్కడ పాపాత్ములని తలక్రిందులుగా వేలాడదీస్తారు. తలక్రిందులుగా వేలాడదీసి యమకింకరులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ముళ్ళగద లాంటి వాటితో మోదుతూ ఉంటారనమాట. ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే ఈ నరకం, వాళ్ళ కులాచారాల రీత్యా తినకూడని పదార్థాలు తిన్నా, తాగకూడని పదార్థాలు తాగినా, పరులను నిందించిన, చాడీలు చెప్పిన అలాంటి వాళ్ళంతా కూడా ఈ నరకంలోకి వస్తారు. అందుకనే ఎవరి ఆచారానికి తగ్గట్టుగా వాళ్ళు తిండి తినాలి తప్పితే తినకూడని తిళ్ళు తినకూడదు. తర్వాత కుంభీపాకం.
ఈ కుంభీపాకం నరకాలన్నింటిలోనూ నికృష్టమైనది, ఘోరాతి ఘోరమైనది ఈ కుంభీపాక నరకం. ఈ కుంభీపాకంలో దృష్ట ద్రవ్యాలు, దుర్భరాగ్ని కీలకలు అంటే ఏంటి, రొచ్చు, దుర్గంధం, దుర్గంధ భూయిష్టమైనటువంటి అన్ని రకాలు, తర్వాత రక్తం, మాంసయుతమైనటువంటి రక్తం అంతా కూడా దుర్గంధంగా ఉంటుంది. అసలు దాంట్లో ఉండలేరు అన్నమాట. అసలు విపరీతమైనటువంటి చాలా ఘోరమైన నరకం ఈ కుంభీపాకం. అంటే ఆ దుర్గంధంలోంచి బయటికి రాలేము, ఆ దుర్గంధంలో ఉండలేము, కానీ ఉండవలసిందే కుంభీపాక నరకం అంటే. అంత చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అయితే రౌరవము ఆఖరిది. నరకాలలో 8వది ఏంటి, రౌరవం. అంటే ఇది ఇంకా దీర్ఘకాలికం. ఒకసారి రౌరవాది నరకంలో పడ్డాడా, ఈ రౌరవం నుంచి మళ్ళీ నరక బాధల నుంచి అన్ని భరించి బయటికి రావడానికి 10,000 సంవత్సరాలు పడుతుందిట. అంటే 10,000 సంవత్సరాలు కూడా రౌరవంలో నరక బాధలు అనుభవించి తీరవలసిందే. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపం, అందుకే మనకు తెలిసి తెలియని పాపాలు అంటాం కదా. తెలిసి చేసిన పాపాన్నేమో ఆర్ద్రం అంటారు, తెలియక చేసుకున్న పాపాన్ని శుష్కము అంటారు. ఈ 2 రకాల పాపాలు కూడా మళ్ళీ 7 రకాలుగా విభజింపబడి వాటికి కూడా తగినన్ని శిక్షలు ఉన్నాయి. పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకలు వరుసగా అనుభవిస్తూ ఉన్నారు. అతిపాతకము, మహాపాతకము, ఉపవేతకము, జాతి భ్రంశము, మలినీకరణము, ఇలా వరుసగా ఉన్నాయన్నమాట. కానీ నువ్వెంత అదృష్టవంతుడో చూడు. కార్తీక వ్రతస్థుల సజ్జన సాంగత్యం వలన నీకు నరక బాధలు అనుభవించకుండా కేవలం ఆ నరకాల గురించి చెప్పాను. ఆ నరకాల గురించి విన్నంత మాత్రం చేతనే మనకు కూడా భయం వేసింది కదా, మనకు కూడా బాధ కలిగింది కదా. దాంతో మన పాపాలు కూడా కొన్ని పోతాయి అన్నమాట. అందుకని నువ్వు కేవలం ఈ నరకాలను చూడగలిగావు, అనుభవించట్లేదు. ఎందుకని, దానికంతా కారణం కార్తీక వ్రతస్థులైనటువంటి వారి సాంగత్యం ద్వారా. ఈ రకంగా చెప్తూ యమదూత అయినటువంటి ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ యక్షరూపుడై కుబేరునికి ఆప్తుడే, ధనయక్షుడు అనే పేరుతోటి పిలువబడిన వాడే, విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచినటువంటి యక్షతీర్థానికి ఈయన పేరు మీద ధనయక్ష తీర్థము అనే పేరు కూడా పెట్టారనమాట. అందువలన సత్యభామ, పాపహారిణి శోకనాశిని అయినటువంటి ఈ కార్తీక వ్రతమహత్యము చాలా గొప్పది. దీని ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా తరించబడతారు, మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రమో కూడా అతిశయోక్తి లేదు అని చెప్పి సత్యభామాదేవికి చెప్పి ఆయనకి సంధ్యావందనాది కార్యక్రమాలు తీర్చుకోవడానికి సమయం అయినందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అలా అని సూత మహర్షి మిగతా ఋషులకి చెప్తూ ఉన్నారు. సూత మహర్షి అంటారు, ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందు విష్ణు జాగరణ, ప్రాతస్నానము, తులసీ సేవ, ఉద్యాపనం, దీపదానం అని 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము కూడా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించవలసి ఉంది. కష్టాల్లో ఉన్నవాడైనా, దుర్గారణ్యగతుడైనా, రోగి అయినా సరే, మనం చూడండి ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చేయక్కర్లేదని చెప్తూ ఉంటాం, కాదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా కార్తీక వ్రత స్నానం చెయ్యవలసిందే. నాకు రోగం అండి, నాకు ఒంట్లో బాగాలేదండి, నేను కార్తీక స్నానం చేయనండి అంటే కుదరదుట. చూడండి, కష్టాల్లో ఉన్నా, కటిక దారిద్ర్యంలో ఉన్నా, జబ్బు వచ్చినా, రోగం వచ్చినా కూడా విడవకుండా ఈ కార్తీక వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే కార్తీక మాసంలో శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ ఖచ్చితంగా జాగరణ చేయవలసిందే. శివ విష్ణు దేవాలయాలు చివరిలో లేవనుకోండి, దగ్గరలో లేవనుకోండి దేవాలయాలు, అప్పుడు మీరు ఏం చేస్తారు, రావి చెట్టు వద్ద కానీ, తులసి వనంలో కానీ మీరు ఈ వ్రతము, దీపారాధనలు ఇవన్నీ చేసుకోవచ్చు. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలను వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు అంటే నాట్యం చేసేవాళ్ళు అనమాట, అన్ని తీర్థాల యొక్క స్నాన ఫలితాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి, మంచి నీరు దొరికిన వాడు కేశవనామాలతో లాంఛనంగా ఆర్జనం చేస్తే చాలు. వ్రత ఉద్యాపనకి శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. అవ్యక్త రూపిణో విష్ణు స్వరూప బ్రాహ్మణో భూమి అన్నారు కదా. అందుచేత శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు.
శ్రీ మహావిష్ణువుని సంతృప్తి పరచాలి అంటే బ్రాహ్మణుని కూడా ఈ కార్తీక మాసంలో సంతృప్తి పరచవలసి ఉంటుంది అని చెప్తున్నారు. అందుకు గాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు, ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. దీపదానం చేసే స్తోమత లేని వాళ్ళు, దీపారాధన కూడా చేయలేనంత శక్తి లేని వాళ్ళు ఇతరుల చేత వెలిగించబడినటువంటి దీపాన్ని ఆరిపోకుండా రెండు చేతులు కొండెక్కకుండా రెండు చేతులు అడ్డం పెట్టినా ఆ దీపం ప్రజ్వలంగా వెలిగేలాగా చేసినా కూడా అది చాలా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసికి బదులుగా విష్ణు భక్తుడైనటువంటి బ్రాహ్మణుని పూజించాలి. సూతుడు చెప్పింది విని వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది. అన్ని వృక్షాల కంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి, అసలు రావి మర్రి చెట్టు వృక్షాల యొక్క మహత్యం ఏంటి అని అడుగుతారు. అప్పుడు చెప్తారనమాట మహర్షి, పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా సురత భోగంలో ఉండగా కార్యాంతరం వల్ల దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కోపం వచ్చినటువంటి పార్వతీదేవి, సృష్టిలోని క్రిమికీటకాదులు సైతం సురతలోనే సుఖంగా ఉన్నాయి కదా, అటువంటిది మీరు మా దంపతుల యొక్క ఏకాంతానికి మీరు ఆటంకపరిచారు కాబట్టి మీరందరూ కూడా చెట్లై పుట్టండి అంటూ శపించేసింది ఆవిడ. తత్కారణంగా దేవతలందరూ కూడా వృక్షాలుగా పుట్టవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను, విష్ణు మర్రి వృక్షంగాను, పరమేశ్వరుడు రావి వృక్షంగాను మారారు. బ్రహ్మకైతే పూజార్హత లేదు. జగదేక పూజనీయులైనటువంటి శివకేశవ రూపాలు కాబట్టే రావి మర్రి వృక్షాలు అంతటి పవిత్రత కలిగి ఉన్నాయి. వీటిలో రావి చెట్టు శని సంబంధిత వృక్షమైనందువల్ల శనివారం మాత్రమే ముట్టుకోదగింది. మిగతా రోజులలో రావి చెట్టును ముట్టుకోకూడదు, ముట్టుకోకుండానే పూజాధికాలు నిర్వర్తించాలి సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూత మహర్షి. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందుల 29వ రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖన భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.